అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. జనవరి 1 నుంచి అమలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. దీని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వివరాలు వీడియోలో ఉన్నాయి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటారా? వీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కార్. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% నుంచి 3% పెరిగింది. అంటే ఇది కాస్త 50 నుంచి 53% చేరి వారిని సంతోషపెట్టింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ తీపి కబురు ఏంటి అంటారా? 1 కోటి మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50% డేరెన్స్ అలవెన్స్ పొందుతున్న విషయం తెలిసిందే. ఇకపై ఇది 53%కి మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL, MTNLలో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ కంపెనీల ఉద్యోగుల గ్రాట్యుటీని ఏకంగా 5 లక్షలు పెంచింది. అంటే 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. సవరించిన ఈ కొత్త పరిమితి జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుంది. ఈ మార్గదర్శకాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు నిబంధనల ప్రకారం DA 50% చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్స్లను 25% మేర పెంచినట్లు తెలిపింది సెంట్రల్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో DA 53%కి పెరిగిందనే చెప్పాలి. ఈ పెంపు జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. DA 50% దాటినట్లయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 7వ వేతన సంఘం సిఫార్సు చేస్తోంది. దీంతో దాదాపు 13 రకాల అలవెన్సుల్లో 25% పెరుగుదల కనిపించే అవకాశం ఉందట. జనవరి 1 నుంచే శాలరీలు ఈ మార్పు వస్తాయని తెలుస్తోంది. ఇక పెరిగిన DRతో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొన్ని రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి డేరెన్స్ అలవెన్స్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ సమాచారం AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు DA పెంపు దాదాపు 3%గా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండ్లు జనవరి 2025 నాటికి డేరెన్స్ అలవెన్స్ 56%కి చేరుకోవచ్చు కూడా. సో ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్